హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులే. మీకు అసైన్మెంట్ తొక్క తోటకూర కరివేపాకు అంటే ఏం లేవుగా. మాకు కొన్ని సర్లే వినండి. నేను ఒక టెలిగ్రామ్ బాట్ చేసిన. ఇదిగో మీకు కనిపిస్తుంది చూడు, కుమార్ అని. అది నా టెలిగ్రామ్ బాట్. కింద డిస్క్రిప్షన్లో ఉండేది, కాంటే వాడుకుందే. నేను కళ్ళు మూసుకుంటా. అయితే ఇది ఎలా పనిచేసిందంటే, నేను స్టార్ట్ అనే కమెంట్ ఇచ్చినాను అనుకో, అలా పోయి ఇలా వచ్చింది, హాయ్ కుమార్, వాంట్ టు హియర్ ఏ జోక్ అని. అయితే టెల్ మీ ఏ జోక్ అని నొక్కినాం అనుకో, ఓ జోక్ వచ్చింది. ప్రతిసారి అలా వస్తూనే ఉంటుంది. ఆ జోక్ అయిపోగానే మళ్ళీ వాంట్ టు హియర్ ఏ జోక్ అని వచ్చింది. అలా వచ్చింది. అదిగో ఇప్పుడు నీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అదే నేను రాసిన కోడ్. అయితే అదే ఇక్కడ నువ్వు కాన్స్టెంట్ అని కనిపిస్తుంది చూడు, ఆ కాన్స్టెంట్ వల్ల చేంజ్ అవ్వదు. మామూలుగా ఎప్పుడైనా టచ్ చేసి అటు ఇటు చేసినా అది ఏం అవ్వదు, అలాగే ఉండిద్ది. మళ్ళీ ఇక్కడ రిక్వెస్ట్ అని చూడండి, ఫస్ట్ లైన్లో అది బ్రాకెట్ లోపల పెట్టినాను చూడండి. ఆ రిక్వెస్ట్ ఎందుకు పనిచేసిందంటే అదొక లైబ్రరీ. అది హెచ్టిపి రిక్వెస్ట్ నుంచి ఎక్స్టర్నల్ ఏపీఎస్ కనెక్ట్ చేయడానికి వాడుకునేది. నేను జోక్ అనే లైబ్రరీ వాడినా, ఇది దానివల్ల ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ నువ్వు డబుల్ బ్రాకెట్స్ నో టెలిగ్రామ్ బాట్ ఏపీఐ అని 2వ లైన్లో చూసుంటావు. దానివల్ల ఎందుకంటే అది ఒక లైబ్రరీ, అది కూడా మనకు నోట్ చేస్తూనే దొరికింది. కాకపోతే దాన్ని ఎలా వాడతామంటే, అది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, ఇంటరాక్టింగ్ విత్ టెలిగ్రామ్ బాట్ ఏపీఐతో ఇంటరాక్ట్ అవ్వడానికి అది బాగా హెల్ప్ అవుతుంది. ఇదిగో అలా ఫస్ట్ టైం సెకండ్ టైం వర్క్ అవుతుంది. నువ్వు థర్డ్ లైన్లో టోకెన్ ఈజ్ ఈక్వల్స్ అని మళ్ళీ డబుల్ బ్రాకెట్స్ అదంతా చూస్తావు, చూడంగానే కళ్ళు తిరుగుతాయి. అదేంటంటే టెలిగ్రామ్ గాడ్ ఫాదర్ అని ఒక బాట్ ఉండేది. దాంట్లోకి వెళ్ళి ఐ వాంట్ టు క్రియేట్ ఏ బాట్ అని నొక్కినావు అనుకో, నీకు వచ్చింది. నువ్వు పేరు, నీ యూజర్ నేమ్ నువ్వు పేరు పెట్టుకున్నంత నీకు వచ్చిన పేరు ఉంటుందా, అది నీకు ఒకటి ఇచ్చింది టోకెన్. ఆ టోకెన్ తీసుకొని ఇక్కడ పెట్టినావు అనుకో, ఇది సర్వర్ గ్యాచ్ చేసి నువ్వు చేసే పనులు నీకు కావాల్సినవి ఇక్కడ రాసినావు అనుకో ఈ కోడ్లో, అక్కడ నీ బాట్లో వర్క్ అవుతాయి. నేను జోక్ అనేది రాసిన, జోక్ అనే దాని గురించి ఒక ఫంక్షన్ రాసిన. ఆ ఫంక్షన్ ఇక్కడ రాయడం వల్ల నా బాట్లో పనిచేస్తుంది. అందుకని ఇది అలా వాడినాం. అయితే ఇప్పుడు నీకు 5వ లైన్ నుంచి 13వ లైన్లో కోడ్ కనిపిస్తుంది చూడు, అది చెప్తాను చూడండి. పైన అయిపోయినాయి, నువ్వు ఎప్పుడు చెప్పినా అనుకోకండి. ఛాన్స్ కష్టపడి చెప్పినాం. మా ఫ్రెండ్స్ ఎవరైనా టైం తీసుకోకపోయినా నేను తీసుకోమని చెప్పిన. అయితే ఇది ఎలా పనిచేసింది అంటే, టెల్ మీ ఏ జోక్ అని ఒకటి కనిపిస్తుంది చూడండి, డబుల్ బ్రాకెట్స్ 8వ లైన్లో. అయితే ఇందా నీకు చూపించిన టెల్ మీ ఏ జోక్ మీద నొక్కగానే ఒక జోక్ వచ్చిలా, ఇదిగో ఇదే. నువ్వు ఏదైనా రాసుకోవచ్చు. నేను జోక్ చెప్పేదా అనడానికి నేను టెల్ మీ ఏ జోక్ అని రాసుకున్నా. ఇలా చెప్పినప్పుడు ఇది నీ కోసం. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో సర్వర్ కోసం ఏంటంటే జోక్ అని ఇటు సైడ్ ఇటు పక్క నీకు రైట్ సైడ్ డబుల్ బ్రాకెట్స్ జోక్ అని కనిపిస్తుంది. అయితే దానివల్ల ఉపయోగం ఏంటంటే, అది ఎలా అంటే కాల్ బ్యాక్ డేటా. నువ్వు ఇది నొక్కగానే ఆ డేటాని ఈ పదాన్ని కాల్ చేసుకునేది. మళ్ళీ కింద ఇఫెల్ స్టేట్మెంట్స్ అది ఇది మ్యాచ్ అయింది అనుకో, నీకు జోక్ అనేది ఇచ్చిద్ది. ఇవ్వకపోతే ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చితే మనం వదలంగా. ఎర్రర్ వచ్చినప్పుడు ఈ మెసేజ్ డిస్ప్లే అవ్వాలని ఇంకొక కోడ్ రాసినాం, ఇంకో 4 లైన్లు. అట్లుంటాం మనతో మరి. అలా అంతా చేసినాం. అయితే ఇలా జరిగిద్ది. ఇది 5 నుంచి 13 లైన్ దాకా కోడ్. అయితే కిందకు వచ్చేద్దాం మళ్ళా. ఇక 15వ లైన్ కనిపిస్తుంది, కాన్స్టెంట్ ఓకేపీ యూఆర్ఎల్ ఇస్ ఈక్వల్ టు హెచ్టిటిపిఎస్ అలాగండి అని ఒక ఏపీఐ దొరుకుతుంది చూడు. అయితే నువ్వు గూగుల్లోకి వెళ్ళి ఏపీఐ నొక్కినావు అనుకో, ఫస్ట్ వెబ్సైట్లోకి పో. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని నీకు సబ్స్క్రిప్షన్ ఉంటాయి. అయితే నువ్వు ఫ్రీ ఎత్తుక్కోవచ్చు, ఈజీగానే దొరుకుతాయిలే. రీల్స్ చూసేంత టైం కూడా పట్టదు, ఒక రీల్ చూసేంత టైం కూడా. అయితే దాంట్లోకి వెళ్ళి నీకు కావాల్సిన టాపిక్ మీద ఏపీఐలు ఉంటాయి, నువ్వు సెర్చ్ చేసుకొని వాడుకోవడమే. కొంతమంది సబ్స్క్రిప్షన్ ఎందుకు పెడతారంటే వాడు చాలా కష్టపడి చేసినాడు, దాన్ని వాడి కష్టాన్ని మొత్తం ఫ్రీగా పెడతాం ఎందుకని అలా పెడతాడు. కానీ కొంతమంది అలాంటి సానుభూతి, ప్రజలకు మంచి చేయాలని మనసున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు అలాంటి వాళ్ళు ఫ్రీగా పెడతారు. నేను కష్టపడిన పక్కన హ్యాపీగా ఉండాలని మనస్తత్వం ఉన్నాను నేను. అయితే అది 15వ లైన్లో ఉండేది. నువ్వు గూగుల్ నుంచి తెచ్చుకోవచ్చు. నేను జోక్ కోసం జోక్ ఏపీఐ గురించి తెచ్చుకున్నా. ఈ ఏపీఐ వాడటం వల్ల డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేసినా కానీ డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయింది. అయితే అది ఇందాక చెప్పినట్టు సర్వర్లో మొత్తం డేటా ఉండిద్ది. జోక్స్ గురించి చాలా డేటా అంతా రికార్డ్ చేసి సర్వర్లో పెట్టి పడేసినావు అనుకో, నీకు 5 సెకండ్కి వస్తుంది. ఒక్కో జోక్ ర్యాండమ్గా వస్తూనే ఉండిద్ది. చాలా జోక్స్ ఉన్నాయి కాబట్టి
నీకు 10 రోజులు చూసినా కానీ వరుసగా తిండి ఆహారం మానేసి చూసినా కానీ వస్తూనే ఉండేది. అన్ని జోక్స్ పెట్టిన, అన్ని జోక్స్ ఉంటాయి ఈ ఏపీఐలో. అందుకని నేను సెలెక్ట్ చేసుకున్నా. అయితే ఆ ఏపీఐ అది 15 లైన్. నువ్వు జోక్ ఏపీఐ యూఆర్ఎల్ అని ఉంది చూడండి, 15 లైన్, అదొక వేరియబుల్. ఆ వేరియబుల్లో నేను ఈ యూఆర్ఎల్ స్టోర్ చేసుకున్నా. అయితే కింద 15 లైన్లో బాట్ ఆన్ టెస్ట్ స్టార్ట్ అని నొక్కినాను చూడండి. మామూలుగా బాట్లో స్టార్ట్ టెస్ట్ అని చూడండి, ఆ స్టార్ట్ టెస్ట్ని స్కాన్ చేసిద్ది. స్టార్ట్ అనే కమెంట్ నువ్వు పంపించినావు అనుకో, నువ్వు కమెంట్ పంపించగానే అది స్కాన్ చేసి వీడియో పంపించినాడు స్టార్ట్ అని. దీనికోసం నేను వెయిట్ చేస్తున్నా. అది రాగానే ఇంకా నువ్వు పైన కింద అప్పుడు బాట్ ఏం పంపించింది, హాయ్ ఎలా ఉన్నావు కుమార్, డూ యూ వాంట్ టు హియర్ ఏ జోక్ అని పంపించిద్ది. నువ్వు దూరడివి, నీకు జోకా వినాలనిపించేది, లేకపోయినా దీన్ని ఎలా వాడిద్ది. నువ్వు జోక్ రోజు చేసుకుంటానే ఉంటావు కాలేజ్లో చదువు సంజలం అనేసి, అయినా సరే నొక్కుతావు దోలుతో. ఆ దోలుతో నొక్కగానే ఒక జోక్ వచ్చింది. ఆ జోక్ కోసం నేను ఇఫ్ కరీ డేటా ఈజ్ కాల్డ్ జోక్, ఇందాక కాల్ బ్యాక్ డేటా జోక్ అని పెట్టుకున్నాను చూడండి. నువ్వు జోక్ మీద నొక్కగానే జోక్ అనే దాన్ని కాల్ బ్యాక్ అయ్యింది. ఆ డేటా ఈ డేటా మ్యాచ్ అయింది అనుకో, అక్కడ డేటాలో ఉన్న జోక్ ఇదిగో ఇక్కడ 25వ లైన్ బ్రాకెట్లో ఉన్న జోక్ మ్యాచ్ అయింది అనుకో, అప్పుడు నీకు జనరేట్ జోక్ డాట్ చార్ట్ ఐడి అని ఉంటుంది చూడండి, అవైట్. అది నేను ఫంక్షన్ కాల్ బ్యాక్ కింద వాడినాం. కింద ఫంక్షన్ ఉండిద్ది. ఆ ఫంక్షన్ అది నాకు అది ఏంది, నీకు 28వ లైన్కి రాగానే 31వ లైన్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫంక్షన్ నీకు ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఆ 31వ లైన్లో ఏం రాసిన, ఐఏపీకి కనెక్ట్ చేసి రాసిన. ఓకే, నీకు ఎర్రర్ వచ్చింది అనుకో, ఏమైద్ది, ఎర్రర్ రాగానే మనం వదులుతాము. ఇందాక చెప్పినాముగా, ఎర్రర్ రాగానే మనం మెసేజ్ ట్రై క్యాచ్ బ్లాక్ గురించి చెప్తాం మీకు. ట్రై క్యాచ్ అంటే నీకు ఒక ఎర్రర్ వచ్చినా కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ ట్రై క్యాచ్ బ్లాక్ అని 2 వాడతాం. ట్రై బ్లాక్ వాడటం వల్ల నువ్వు ట్రై బ్లాక్లో సమ్ సర్టెన్ కోడ్ రాస్తావు. ఆ కోడ్ ఎర్రర్స్ ఉన్నది రాకపోవచ్చు. ఎర్రర్ ఉన్నా నీ కోడ్ కంపైల్ అవ్వాలనుకుంటున్నావు ఇంకో ట్రై బ్లాక్లో రాస్తావు. అలా ట్రై బ్లాక్లో ఉన్న కోడ్ అంతా లైన్ బై లైన్ అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చింది. నీకు ఎక్కడైనా ఏదో లైన్లో ఎర్రర్ వచ్చిందనుకో, కింద క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళిపోయి క్యాచ్ బ్లాక్లో ఉన్న లైన్ ఎగ్జిక్యూట్ చేసిద్ది. నాకు ట్రై బ్లాక్లో ఇదంతా ఉంది చూడండి. ఇదంతా ఏంటంటే ఆ ఏపీఐ నుంచి డేటా ఫెచ్ చేసుకోవడం కోసం ఈ లైన్లంతా రాసిన. అది ఫెచ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని అది నా బాటిల్ నాకు పంపించింది ఆ జోక్ని. మళ్ళీ స్వీప్ అని పెట్టినాను చూడండి, ఆ స్వీప్ వల్ల అలా అయ్యిద్ది. మళ్ళీ క్యాచ్ బ్లాక్లో ఉన్న అని అయిపోయింది. ఇంకా థ్యాంక్స్, నా వల్ల అయిపోయిందిరా బాబు నా ప్రయాణం.